మా కోచ్ వచ్చేసి అబ్బాస్ సార్. నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నాకు డయాలసిస్ చేస్తారు, కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇది వరకు నేను నడవలేకపోయేవాడిని. డయాలసిస్ అయినాక అసలు ఎనర్జీ ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు ఈ షేక్ తాగిన దగ్గర నుంచి కొంచెం నడవగలుగుతున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను. నీ ఏజ్ ఎంత? 17 years. 17 వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. 17 ఏళ్ళ? అవును సార్, 17 సంవత్సరాలు సార్. చిన్నమ్మాయిలా కనిపిస్తుంది. లేదు సార్, అబ్బాయి సార్. అబ్బాయి? ఒక 2 కిడ్నీస్లో 1 కిడ్నీ ఫెయిల్యూర్ అయింది సార్. ఒక కిడ్నీ అసలు ఎదగల, చిన్న కిడ్నీ. దానికి రోజు 1 by day రోజు డయాలసిస్ చేసేవాళ్ళు సార్. అసలు ఆ బెడ్ మీద లేవడానికి కూడా చాలా కష్టపడేవాడు పాపం. నేను ఇలా మమ్మీ నిర్మలా స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. ఇలా నాకు ఒక రోజు ఫస్ట్ మేడంగా చెప్పారు రామని, ఎప్పుడో 1 year బ్యాక్. వాళ్ళు అయినా రాలేదు సార్. నేను ఒక రీసెంట్గా 3 months తర్వాత స్కూల్లో కనబడితే చెప్తే వాళ్ళ మదర్ తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చిన తర్వాత షేక్ చేస్తున్నాం సార్. మనం రోజు ఇస్తున్న కొద్దీ క్రియాటిన్ లెవెల్ 7 ఉండేది, ఇప్పుడు దానికి 5 వచ్చింది. కిడ్నీ డయాలసిస్ రోజు చేయాల్సింది ఇప్పుడు 1 week ఒకసారి చేస్తున్నారు. తను ఇంటికాడ నుంచి మన క్లబ్కి నడుచుకుంటూ వస్తున్నాను సార్ రోజు. వెరీ గుడ్, చాలా బాగుంది సార్. ఒక వారానికి ఒకసారి, రోజు మార్చి రోజు చేసేది వారానికి ఒకసారి వచ్చింది. రోజు నడుస్తూ ఉన్నారు, యాక్టివ్గా ఉంది, యాక్టివ్గా ఉన్నాడు. ఇంకోటి ఏం చెప్పింది? క్రియాటిన్ కంట్రోల్ అయింది, తగ్గుతూ ఉంది నిదానంగా. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టారా? చాలా మందికి ఉన్న సమస్య భయం ఏది కదా, ఇది ఎక్కువ తాగితే కిడ్నీలు పోతాయి. కిడ్నీలు ఉన్న వాళ్ళు కిడ్నీలు బాగుపడుతున్నాయండి, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకొక రిజల్ట్ విందాం సార్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి 1 minute లో త్వరగా. మీరు ఎంత బరువు దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత?